విశాఖపట్నంలోని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్ లో ఈ రోజు మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్ యుద్ధాలకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అభివృద్ధి అంటే ఆయుధాల కొనుగోలు మాత్రమే అని భావిస్తున్నట్లు విమర్శించారు. జవహర్లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు దేశంలో సంక్షేమ పాలన సాగిందని, అది ఆయుధాలతో కాకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో జరిగిందని తెలిపారు. ప్రజలకు కావాల్సింది మంచి పరిపాలన మాత్రమే గాని ఆయుధాలు కాదని అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పరిస్థితిపై కూడా ఆయన స్పందిస్తూ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని పాలనలో రాష్ట్రం నేరాలకు కేంద్రంగా మారుతుందని ఆరోపించారు. కొందరి పెత్తనం ఆధారంగా ప్రభుత్వం నడుస్తుందని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఇడ్లీ పైన పన్నేసింది, ల్యాండ్రీ పైన పన్నేసింది, చిన్న ఉద్యోగస్తుల పైన 30% ఇన్కమ్ ట్యాక్స్ కట్టించుకుంటూ ఏం చేస్తున్నారు? ఈ డబ్బుని జిఎస్టీ ద్వారా, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా, అనేక రకాల పన్నుల ద్వారా ఏం చేస్తూ ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం యుద్ధ విమానాలు కొనుక్కుంటున్నారు. దరిద్రం, దేశానికి పట్టిన దరిద్రం. యుద్ధం అవసరం ఏముంది? శాంతి మార్గంలో పోలేరా? ఈరోజు ప్రజలకు కావాల్సింది సుఖం, సంతోషం, సంక్షేమం. ఈ సుఖం, సంతోషం, సంక్షేమం, అభివృద్ధి వీటిని వదిలిపెట్టి యుద్ధ విమానాలు లక్షల కోట్లు పెట్టి కొంటున్నారు. అవసరమా? జవహర్లాల్ నెహ్రూ ఏం చేశాడు? డాక్టర్ మన్మోహన్ సింగ్ ఏం చేశాడు? ఎన్ని యుద్ధ విమానాలు కొన్నారు వీళ్ళు? దేశాన్ని ఎంత చక్కగా పరిపాలించారు. ఏమైపోతా ఉంది భారతదేశం? పెట్టుబడులు 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 అంటున్నారు పిచ్చోళ్ళు. మన దేశంలో ఉన్న పెట్టుబడులు లక్షల కోట్ల రూపాయలు అమెరికాకి వెళ్తున్నాయే. ఎక్కడున్నాడయా గూగుల్ సుందర పిచ్చాయిలో? 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు బొంబాయి నుంచి అమెరికాకి వెళ్తుంటే అక్కడ లేని పెట్టుబడులు సుందర పిచ్చయ్య ద్వారా వస్తుందని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఎక్కడికి వస్తుందా సుందర పిచ్చయ్య? ఏంటి? ఏ దేశం ఏం జరుగుతూ ఉంది? రేపటిదాకా గ్యాస్ ఉంటుందని భారతదేశంలో చెప్పగలిగిన మగాడు ధీరుడు ఉన్నాడా? ధరలు 200 దాదాపుగా 2 రెట్లు పెరగదని చెప్పగలిగిన ధీరుడు ఉన్నాడా భారతదేశంలో కానీ ఎక్కడైనా? ఏంది భారతదేశం ఏమైపోతా ఉంది? సంపన్న భారతదేశం ఎక్కడికి వెళ్ళిపోతుంది? సంపులో పడిపోతూ ఉంది. ఇది పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో నుంచి మనం ఎలా బయటపడేది? ఎందుకు విదేశీ విధానం? మన భారతదేశ విదేశీ విధానం ఏంటి? ఎందుకు అమెరికాకి వెళ్ళాడు? 2 రోజుల నాడు ఇజ్రాయెల్ వాళ్ళు యుద్ధం ప్రకటించే ముందు 2 రోజుల నాడు దేశ ప్రధాని వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళ దగ్గర శాలువా కప్పించుకోవాల్సిన అవసరం ఏముంది? అక్కడి నుంచి తెచ్చిన దౌత్యం ఏంటి? భారతదేశానికి లాభం ఏంటి? ఇన్ని 100 సార్లు బయట దేశాలకు వెళ్ళి నువ్వు సాధించిన ప్రగతి ఏంది? ఏ విదేశీ విధానం ఇది? ఏం జరుగుతూ ఉంది? ఒక్క విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని రక్షించుకోలేనటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకుడు, ఎన్డీఏలో ఉన్నటువంటి కూటమి నాయకుడు ఈ రోజు దాకా వాళ్ళందరినీ వీఆర్ఎస్లో పంపిస్తూ ఉంటే, పొగబెట్టి తరంతా ఉంటే ఆపు అని చెప్పలేకపోతున్నాడు. వాళ్ళు ఆపేమని వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఏందయ్యా? ఏముందా ఈడ? కొట్టుకుంటూ ప్రభుత్వ భూముల్ని, పేదవాళ్ళ భూముల్ని అమ్ముకుంటూ పోతున్నాడే తప్ప ఏముంది? నిన్న హైకోర్టులో చెప్పారు భూములు ఈకపోతే ఎట్టని. ఇవ్వండి భూములు, మేము కాదంటాం లేదు. పేదవాళ్ళ భూములు తీసుకుంటున్నారు. మరి ఎక్కడున్నాయి పెట్టుబడులు? బొంబాయిలో ఉన్నాయన ఎక్కడికి అమెరికాకి ఎత్తుకోపోయి పెడుతుంటే పెట్టుబడులు ఏడొస్తాయా? ఏం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? సంక్షోభంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా. మాటలతోనే ఊరికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, కలెక్టర్ల కాన్ఫరెన్స్తో టైం చేస్తున్నాడే కానీ ఏమి చేశాడు 15 సంవత్సరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి మా మిత్రుడు చంద్రబాబు నాయుడు? చిత్తూరు జిల్లాకే ఏం చేయలేదే ఆయన. మీకేం చేస్తాడా? మరి విశాఖపట్టణానికి ఏం చేశాడు? ఊరికే ఆ లడ్డు లేకపోతే కోడిగుడ్డును గురించి మాట్లాడుతున్నాడే కానీ ఏం చేశాడు ఈ 15 సంవత్సరాల్లో? 2 సంవత్సరాల్లో ఆయన సాధించిన ప్రగతి ఏంటి? విపరీతమైనటువంటి అవినీతి ఆగుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. పేర్లతోటే చెప్పగలను.
ముఖ్యమంత్రి పేరుకే ముఖ్యమంత్రి. అవినీతి ఎంతుందో చెప్పుకోలేనంత విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతి రాష్ట్రంగా తయారైపోయిందని చెప్పక తప్పదు. నేను మొన్న కడపకి వెళ్ళాను. కడపలో ఒక గౌరవ ఎమ్మెల్యే గారు 1 కోటి రూపాయలు అడుగుతున్నారు రోడ్లకి. 2 సంవత్సరాలుగా ఇవ్వలేదు. 1000 కోట్లు పెట్టి కర్రతమ్మ చెట్లు కొట్టుకుంటున్నాడు తాడేపల్లిలో. అవసరమా? చేయగలరా ఈయన? ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఈయన క్యాపిటల్ కట్టగలడా ఈ రోజుల్లో? ఎక్కడొస్తుంది? 50 సంవత్సరాలు కూడా ఉండుండొచ్చు అక్కడ హైదరాబాదులో. ఎందుకు పరిగెత్తావు తొందరపడి? కేసీఆర్ కేసు పెడతాడు, అరెస్ట్ చేస్తాడనే కదా. ఏం సాధించావు అని అడుగుతున్నాను మా మిత్రుడు చంద్రబాబు నాయుడిని. ప్రతిపక్ష నాయకుడు పాపం నిన్నేదో మాట్లాడుతుంటే చూసా, విన్నా. ఆయన అప్పులు ఎక్కువైపోయినాయి అంటున్నాడు. ప్రతిపక్ష నాయకుడుగా నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వేం సాధించావు?